మిత్రులారా నమస్కారం అండి. మనము రెడ్డి రాజ్యాల చరిత్ర ధారావాహికము చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 22 భాగాలను మనం చేశాము. పోయిన భాగంలో అనవేముడు గురించి పూర్తిగా అంటే రెడ్డి రాజ్యాల చరిత్ర 22వ భాగంలో అనవేముడు గురించి అంటే అనవోతుని తమ్ముడు అనవేముడు. సో వీళ్ళ తండ్రి ప్రళయవేముడు కదా. సో ఈ అంటే అనవోతుని కొడుకు కాకుండా కొడుకు చిన్నవాడవడం వల్ల అందరూ కలిసి అప్పటికే అనవోతుడు చనిపోయేటప్పటికి రెడ్డి రాజ్యం చాలా నష్టపోవడంతో అనవేముణ్ణి అందరూ కలిసి తమ్ముడైనప్పటికీ సో అన్న కొడుకు చిన్నవాడై ఉండడము అందరూ కలిసి అనవేముణ్ణి వెన్నుకోవడం జరిగింది. దానికి వాళ్ళ అంచనాలకు తగినట్టుగానే వాళ్ళ ఆశలకు తగినట్టుగానే ఈయన మళ్ళీ రెడ్డి రాజ్యం కోల్పోయిన ప్రాంతాలనే కాకుండా కొత్తగా సింహాచలం వరకు ఈయన తన పరిధిలోకి తీసుకురావడం ఎంతగానో విజయవంతం అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అతని తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు 23వ భాగంలో మనం చూసుకుందాం. ఇది కుమారగిరి. సో ఈ కుమారగిరి చాలా తక్కువ సమయం 1386 నుంచి క్రీస్తు శకం 1386 నుంచి క్రీస్తు శకం 1404 దాకానే చేసినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలు ఇందులో మనకి ఎక్కువగా లభ్యమవుతుండడం వల్ల ఈ కుమారగిరి గురించి 2 భాగాలుగా 22లో 23లో కూడా చూసుకున్నాము. ప్రస్తుతం కుమారగిరి గురించి మనం తెలుసుకుందామండి. కుమారగిరి రెడ్డి పినతండ్రి మరణానంతరం కొండవీడు రాజసింహాసనం అధిష్ఠించాడు. పినతండ్రి అంటే అదే చెప్పాం కదా, ఇతను అవ్వాల్సిన బదులు ఇతని చిన్నాన్న అయ్యాడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా. సో ఆయన చనిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని కుమారగిరి రెడ్డి అధిష్ఠించాడు. క్రీస్తు శకం 1386 అంటే శక సంవత్సరం 1308 అతని తొట్టతొలి శాసనం అనపర్తి దానపత్రం. దాని కాలం శక 1312 క్రీస్తు శకం 1390. సో అనపర్తి ఈరోజు కూడా అనపర్తిలో మీరు వెళ్తే అనపర్తిలో గోదావరి జిల్లా అనపర్తిలో అటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా రెడ్డి కులస్తులు ఎక్కువగా ఉంటారండి. ఈరోజు కూడా మీరు గమనించవచ్చు. అప్పటికి అతనికి ఉత్తర, తూర్పు, దక్షిణ, పశ్చిమ పొరుగు రాజ్యాల వాళ్ళతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్టు ఇందులో ఉంది. ఆ తర్వాతి పత్రం గోపవరం దానపత్రం. ఇందులో ఒక శ్లోకం ఉంది. శ్రీకృష్ణుడు ధర్మరాజుని సింహాసనాధిష్ఠుడయ్యేందుకు సాయపడినట్టు కుమారగిరి సింహాసనం అధిష్ఠించడానికి కాటయవేముడు సాయపడ్డాడని ఆ శ్లోకంలో ఉంది. అంటే కుమారగిరి రాజ్యానికి రావడం అంత సాఫీగా సాగినట్టు లేదు. అతను అందుకోసం ఘర్షణ పడవలసి వచ్చింది అన్నమాట. కొండవీరి రెడ్ల పత్రాలు కానీ రాజమహేంద్రవరం రెడ్ల పత్రాలు కానీ కుమారగిరి ప్రత్యర్థులెవరో తెలుసుకునే ఆధారాలు ఏమీ అందించడం లేదు. ప్రళయవేముడికి 3 కొడుకులని ఇదివరకే తెలుసుకున్నాం. అనవోత, అనమాచ, అనవేమ. కుమారగిరి అనవోతారెడ్డి కొడుకు. అనమాచ విషయమై ఏ పత్రాలు వెలుగు చూడలేదు. తాడపల్లి శాసనంలో అతని ప్రస్తావన ఉంది. అది శక 1299లో అనవేముడు వేయించాడు. అతను అనవేముడి పాలన ఆఖరులో ఉండగా దివంగతుడై ఉంటాడు. అనవేమునికి మగ సంతానం లేనట్టు కనిపిస్తుంది. అంచేత కుమారగిరి వారసత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అతని రక్త సంబంధీకులు అయి ఉండాలి. పెదకోమటి కొడుకులు వేముడు, మాచ మనుమలు, ప్రళయవేముడు అతని సోదరుడు. కుమారగిరి స్థితి, కష్టాలు. మనం ఇతను పాలించింది చాలా తక్కువ సమయం, దాదాపు 6 ఏళ్ళు మాత్రమే. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతను చాలా ఇబ్బందులు పడ్డాడు. రావడం ఇబ్బంది, పరిపాలించడం ఇబ్బంది. కుమారగిరి స్థితి, కష్టాలు. ప్రళయవేముడు అద్దంకిలో రెడ్డి రాజ్య స్థాపన చేశాడు.
అప్పటికి నిజంగా ఒక అప్పుడు అది నిజంగా ఒక చిన్న ప్రాంతం. దాన్ని ఒక రాజ్యం స్థాయికి పెంచే బాధ్యత తన కొడుకు అనవోతారెడ్డి మీద పడింది. రాజ్యస్థాపన కోసం తండ్రి తను కృషి చేశారు. ఈ కృషిలో యావత్ కుటుంబం చాలా సన్నిహితంగా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసింది. ఇదే సహకార సౌభ్రాతృత్వం పరిపాలనలోనూ కొనసాగింది. వేము అన్న మాచారెడ్డి చందవోలు ప్రభువు అయ్యాడు. తమ్ముడు మల్లారెడ్డి కందుకూరు ప్రభు అయ్యాడు. వేముని అన్న మాచారెడ్డి చందవోలు ప్రభు అయ్యాడు. తమ్ముడు మల్లారెడ్డి కందుకూరు ప్రభు అయ్యాడు. ఆ రకంగా రాజ్యాధికారం ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఉంది. అనవోతుడు కొండవీడి సింహాసనం మీద ఉన్నా వాళ్ళలో శక్తిమంతుడు అయి మిగతా ఇద్దరు నేతృత్వం కోసం అతని కేసి చూసేవాళ్ళు. ఈ అంతరం వల్ల తర్వాత తరం అధికారానికి వచ్చేటప్పటికి ప్రభు సామంత సంబంధం ఏర్పడింది. ఆ తర్వాతి తరంలో అనవేముడు ఎంతో అధికారాన్ని హోదాని పొందాడు. అతని రాజనీతిజ్ఞత జయకాంక్ష అంతటివి. చందవోలు కందుకూరు చిన్న స్థాయికి దిగినప్పటికీ కొండవీడు పాలనలో హక్కు పోగొట్టుకోలేదు. కందుకూరు శక్తివంతమైన భుజాలు రక్షణ వాటికి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో అనవేముడు నిస్సంతుగా దివంగతుడైనప్పుడు ఏదో ఒక అస్పష్టమైన నిస్సంశయంగాని హక్కులు ముందుకు వచ్చాయి. పెదకోమటి కొడుకు వేముడు, అనవోతిని కొడుకు కుమారగిరి ఉన్నంత హక్కు తనకి ఉందని భావించి ఉంటాడు. ఏది ఏమైతేనేం తను ఉన్నంటూ బరిలో దూకి ఉంటాడు. బలప్రయోగం కూడా చేసి ఉంటాడు. కుమారగిరి తన బావ కాటయ్య వేముణ్ణి అన్ని విషయాల్లోనూ సలహాదారునిగా నియమించుకున్నాడు. పాలనా శాఖ పరంగా కాటయ్య వేముడి సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. ప్రముఖ స్థానం ఆ కుటుంబానికి దక్కే ఉంటుంది. పిల్లల్ని పెళ్ళిళ్ళల్లో ఇచ్చిపుచ్చుకోవడం వల్ల 2 తరాలుగా ఈ ప్రతిష్ట పెరిగి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్న వేముని తండ్రి కాటయ్య కుమారగిరి మేనత్తను పెళ్లాడాడు. ఆమె ప్రళయవేముని కూతురు. పేరు దొడ్డాంబిక. వాళ్ళ కొడుకు వేముడు కాటయ్య వేమునిగా ప్రసిద్ధుడు. ఇతను అనవోతునికి కూతురు కుమరగిరి సోదరి అయిన ఆమెని పెళ్లాడాడు. కుమారగిరితో ఇంత సాన్నిహిత్యం కాటయ్య వేమునికి ఉండడం, అతను పెత్తనం చెలాయించడం పెదకోమటి కొడుకులైన వేమ మాచలకు కళ్ళమంట కలిగించడం సహజమే కదా. పుండు మీద కారం చల్లినట్టు కనిపించింది. కుమారగిరి రెడ్డి తన బావ ముఖ్య రాజకీయ సలహాదారుగా నియమించడం పెదకోమటి వేముడికి ఇది మంటగా ఉంది. కాటయ్య వేముడినే అన్ని రాజకీయ విషయాల్లోనూ సంప్రదిస్తూ అసలు అతనే మంత్రి అన్నట్టు చూడడంతో కుమారగిరి రెడ్డి రాజుల ఆచారాన్ని తప్పించినట్టు అయ్యింది. ఏమంటే అంతకుముందు ప్రభువులు బ్రాహ్మణులనే ప్రధానమంత్రులుగా విధిగా నియమించుకునేవారు. ప్రళయవేముని కాలంలో రామాప్రగడ, మల్లినాథులు మంత్రులు. అనవోతునికి రాజ్య వ్యవహారంలో రామరాజ తనయుడు అయిన ఈ మల్లినాథుడే మంత్రి. అలాగే సోమయ ప్రగ్గడ అనే ఆయన మంత్రి. అనవేముని కాలంలో కూడా బ్రాహ్మణులే ప్రధానమంత్రులుగా ఉన్నారు. మల్లయ్య మంత్రి కొడుకు అయిన ఇమ్మడీంద్రుడు అనవేముని సలహాదారుడు. అనవేముని దగ్గర మరో మంత్రి సైన్యాధిపతి అయిన పెద్దన ఉన్నాడు. అతను భరద్వాజ గోత్రికుడై మామిడన్న కొడుకు. కుమారగిరికి గోత్రికుడైన మామిడన్న కొడుకు. కుమారగిరికి బావ కాటవేముడు అంటే అపారమైన నమ్మకం. ఆచారంగా వస్తూ ఉన్న బ్రాహ్మణ మంత్రిత్వాన్ని పక్కన పెట్టాడు. బావకు నమ్మకస్తులైన వాళ్ళనే పదవుల్లో ఉంచాడు. రాజ్యాన్ని పదిలం చేసుకోవాలన్న ఆదుర్దా వల్ల అయి ఉండొచ్చు. కొంతమంది కుమారగిరి రెడ్డి మద్దతుగా ఉంటే, కొందరు పెదకోమటి వేమునికి మాచకి నమ్మకంగా నిలబడ్డారు. ఆ రకంగా రాజ్యం కోసం అంతర్గత పోరు జరిగింది. ఈ పోరు ఎలా సాగిందో ఇవాల్టి పరిస్థితుల్లో మనకు తెలిసిన దాన్ని బట్టి తేల్చి చెప్పలేం. మనకు అందుబాటులో ఉన్న సమాచారం చాలా అరకొరగా ఉంది. కుమారగిరి రెడ్డికి కాటయ్య వేమునికి సంబంధించిన పత్రాలు శక 1308-1312 మధ్య కాలానివి. క్రీస్తు శకం 1386-87 2 మాత్రమే దొరికాయి. దేశంలో పరిస్థితి కల్లోలంగా ఉండడం వల్ల పత్రాలు ఏమీ వచ్చి ఉండవు. సాధారణంగా పత్రాల్లో పాలించే రాజు పేరు ఉంటుంది.
ఇక్కడ అలా లేదు. దానపత్రాల్లో పాటించే ఆచారం ఇక్కడ కనిపించడం లేదు. ఇంతకు ముందే ప్రస్తావించుకున్న అనపర్తి పత్రంలో దక్షిణ రాజులు అన్న మాట పెదకోమటి వేమారెడ్డికి అతని పక్షీయులకి చెంది ఉండవచ్చు. ఏమంటే కుమారగిరెడ్డి పెదకోమటి వేమునితో ఒక అవగాహనకు వచ్చి అతని సామంత ప్రాంతంలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇచ్చి ఉంటాడు. రెడ్డి రాజ్య ప్రయోజనాలకు భంగకరం కానంత వరకు తన పట్టు సడలించి ఉంటాడు. కుమారగిరి రెడ్డికి సంతులేనట్లయితే గనక పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి వారసుడవుతాడన్న అవగాహన ఏదో ఉండాలి. ఈ విషయాన్ని అమీనాబాద్ పత్రం చూచాయంగా తెలియజేస్తుంది. పెదకోమటి వేమునికి క్రమేణా రాజ్యం వచ్చిందని అందులో ఉంది. ఈ అవగాహనతో వైరుధ్యాలు మాసిపోయాయి. కుమారగిరిరెడ్డి సింహాసనం అధిష్ఠించాడు. అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసిందో, ఎప్పుడు కుమారగిరిరెడ్డి రాజ్యానికి వచ్చాడో తెలియడం లేదు. ఇది ముందే ప్రస్తావించుకున్న అనపర్తి శాసనానికి పూర్వమే శక 1312 ముందే జరిగి ఉండాలి. కుమారగిరి ప్రధాని కాటయవేముడు అని మొదటగా కనిపించేది సింహాచల పత్రంలో శక 1308 అంతంలో అని ఉంది. ఇంతకు ముందే కాటయవేముడు శాసనం మరొకటి ఉంది. అదే 7 ఆషాఢం నాటిది, గుంటూరు జిల్లా అమరావతిది. కాటయవేముడు ముఖ్య పాలనాధికారి అప్పన పెద్దే చేసిన దానం గురించి ఇందులో ఉంది. అంతర్యుద్ధం అందుకు కుమారగిరిరెడ్డి పట్టాభిషిక్తుడైనందుకు మొక్కుగా అమరేశ్వర దేవునికి చేసిన దానం ఇది. అంటే అంతర్యుద్ధం అంతరం కుమారగిరి పట్టాభిషేకం శక 1308 క్రీస్తు శకం 1386 మొదట్లో జరిగి ఉండాలి. శక 1308 అంటే క్రీస్తు శకం 1386, శక 1312 అంటే క్రీస్తు శకం 1390 మధ్యకాలంలో కుమారగిరి పశ్చిమ, ఉత్తర, తూర్పు రాజ్యాలతో యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు. బహుశా విజయనగరం, రాజుకొండ, కళింగ భూభాగాలు ఇవి. విజయనగర దాడులు. రాజ్యంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో విజయనగర రాజు 2వ హరిహర రాయలు త్రిపురాంతకం దాకా చొచ్చుకు వచ్చి ఆ దుర్గాన్ని పట్టుకున్నాడు. త్రిపురాంతకంలో శక 1307లో, శక 1308లో వేయించిన శాసనాలను బట్టి ఇది రుజువవుతుంది. ఇవి క్రోధన అక్షయ సంవత్సరాలు. మొదటి దానపత్రం. 2వ హరిహర రాయలు కొడుకు వీరదేవరాయ హర్యావ్యాప్తికి చేసిన భూదానం. 2వది మహాప్రధాని భవదూత ఓడేయ. ఇతను మొదటి బుక్కరాయల మంత్రి కానీ కొడుకు కానీ అయి ఉండాలి. విజయనగర సైన్యాలు ఇంకా ముందుకు గుంటూరు జిల్లాలోకి వినుకొండ దాకా సాగాయి. అలా అని వల్లభామాత్యుని క్రీడాభిరామం చాటుతోంది. ఈ కృతికర్త తండ్రి తిప్పనరాజు రత్నభాండాగార పర్యవేక్షకుడు. 2వ హరిహర రాయల కాలంలో అతను శత్రుపర్వత దుర్గ మహాప్రధాన రద్గంధ గజంబు అని కావ్యంలో ఉంది. శత్రుపర్వదుర్గం అంటే వినుకొండ. దాని మహాప్రధాని 2వ హరిహర రాయలు శక 1306, 1307లో రెడ్డి రాజ్యం మీద, రేచర్ల రాజ్యం మీద దండయాత్రలు చేసినప్పుడు ఈ దుర్గాలు స్వాధీనం అయ్యాయి. ఈ దండయాత్రల సమయంలో 2వ హరిహర రాయలు రెడ్డి రాజుల నుంచి శ్రీశైలం స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుంచి అది విజయనగర సామ్రాజ్యంలోనే ఉంది. అంతర్యుద్ధం ముగిసాక ఒక సైన్యాధ్యక్షుడైన కాటయవేముణ్ణి భారీ సైన్యంతో 2వ హరిహర రాయల మీదకి దాడి చేయడానికి పంపాడు. తర్వాత మరి వాళ్ళు వచ్చాక కాటయవేముడికి పవర్ ఉంది కాబట్టి మళ్ళీ ఈయన రివర్స్ అటాక్కి వెళ్ళాడు. అంటే వాళ్ళకి అప్పుడు టైం దొరకలేదు. త్రిపురాంతకం శ్రీశైలం జిల్లాని తిరిగి స్వాధీనం చేసుకుందుకు పంపాడు. విజయనగర సైన్యాన్ని కాటయవేముడు ఘోరంగా మట్టి కరిపించాడు. 2వ హరిహర రాయల సేనలు అప్పటికే వరంగల్ మీదకు దండెత్తి వెళ్ళాయి. హిందూ రేచల రాజులు, ముస్లిం బహమనీ సుల్తాన్లు కలిసి ఆ సైన్యాన్ని కొత్తకొండ దగ్గర ఓడించాయి. ఇది ఈనాటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దాంతో పొరుగు ఉన్న రెడ్డి ప్రభువులతో సౌహార్ద సంబంధాలు పెట్టుకోవాలని 2వ హరిహర రాయలు గుర్తించాడు. రేచల్ల ప్రభువులు, బహమనీ సుల్తాన్లు బలోపేతమవుతున్నారు. అలా కాకుండా అడ్డగించేందుకు ఈ వ్యూహం పనికొస్తుంది. దాంతో కుమారగిరితో ఒప్పందానికి వచ్చాడు. కాటయవేముడికి విజయనగరం వారితో ఒప్పందానికి రావాలనే ఉంది. ఏమంటే అటుపక్క విజయనగర రాజ్యం ఉన్నప్పుడు దాన్ని తమ వైపు ఉంచుకుంటే దేశీయంగా విదేశీయంగా కొండవీడుకు లాభమే.
ఈ రకంగా ఒక ఒప్పందం కుదిరినట్టే ఉంది. కుమారగిరి వైపు నుంచి కాటయ్యవేముడు, రెండవ హరిహరరాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల త్రిపురాంతకాన్ని కుమారగిరి దత్తం చేశాడు. శక 1307 తర్వాత శ్రీశైలం వద్ద లభ్యమైన విజయనగర ఒప్పందాల ప్రకారం కాటయ్యవేముడు శ్రీశైలం ప్రాంతంలోని అధిక భాగాన్ని రెండవ హరిహరరాయలకు అప్పగించడానికి సుముఖుడయ్యాడు. ఆ రకంగా త్రిపురాంతకం, వినుకొండ మళ్ళీ కుమారగిరి రెడ్డి అధీనంలోకి వచ్చాయి. అల్లయ్య వేమారెడ్డి వేమవరం పత్రాల్లో పెళ్లి సంబంధం ప్రస్తావన ఒకటి ఉంది. అది ఈ సమయానిది. రెండవ హరిహరరాయలు తన కూతురు హరిహరాంబను కాటయ్యవేమునికే ఇచ్చి ఈ బంధాన్ని పటిష్టం చేసుకున్నాడు. నెక్స్ట్, రేచర్ల ప్రభువులకి రెడ్లకి మధ్య సంబంధాలు. రేచర్ల ప్రభువులు తమ భూభాగాన్ని విస్తరించాలనే కాంక్షతో సింగమ నాయకుని కొడుకైన మాదానాయకునితో జరిగిన యుద్ధంలో కుమారగిరి ఓడిపోయాడని వెలుగోటి వారి వంశావళి తెలియజేస్తుంది. మామూలుగా అయితే రేచర్ల ప్రభువుల విజయాన్ని ఎక్కువ పద్యాల్లో వర్ణించడం ఉంటుంది. అలాంటిది ఈ ఓటమి సంఘటనను ఏదో మొక్కుబడిగా 1-2 పద్యాలు సరిపెట్టేశారు. యథాలాపంగా చెప్పి చాలించారు. ఇదంతా గనక నిజమైతే మొదటి అనవోతుని కళింగ దండయాత్రలప్పుడు జరిగి ఉండాలి. అది అతని పాలనాకాల అంత్య దశలో. అది సింహాచలం శాసనం వెలువడ్డ శక 1302 తర్వాత జరిగి ఉండాలి. మొదటి వేదగిరి లేదా పెదవేదగిరి మొదటి మాదానాయకుని కొడుకు అతను. సింగ కొడుకు రెండవ మాదానాయకుని కొడుకు ఈ దాడిలో పాల్గొని ఉండాలి. వేదగిరి తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో ఉన్న బెండపూడి దుర్గాన్ని ధ్వంసం చేసినట్టు వెలుగోటి వారి వంశావళి తెలియజేస్తుంది. సింగమ నాయకుని చేతిలో కుమారగిరి ఓటమి నిజమే అయితే గనక అతను దండయాత్రలు చేసే సమయంలో గోదావరికి ఉత్తరాన అది జరిగి ఉండాలి. ఈ సంఘటనను గురించి ప్రకటించుకుంటూ ఉన్న తీరును బట్టి చూస్తే గనక ఇది రేచర్ల వారికి ఘనమైన విజయంగా ఏమీ తోచడం లేదు. ఏదో చిన్నపాటి సంఘర్షణ అయి ఉండాలి. ఏ పక్షానికి పెద్దగా దెబ్బ తగలని పోరు. చిత్రం ఏమిటంటే కొండవీడి సైన్యంలో ముందు వరుసలో చెప్పుకోవాల్సిన కాటయ్యవేముల గురించి వెలుగోటి వారి వంశావళిలో ఒక్క ముక్క కూడా లేకపోవడం. రేచర్ల వాళ్ళు కొండవీడు వారిని జయించారని చెప్పుకుంటూ ఉన్న సందర్భం ఇది. కుమారగిరి సింహాసనం అధిష్ఠించాక రెండవ అనవోతునికి బాటుగా కాటయ్యవేముని తూర్పు తీర ప్రాంతాన్ని జయించడానికి పంపించాడు. అనపర్తి శాసనం ఈ విషయాన్ని గురించి తెలియజేస్తుంది. అన్నదేవ చోళుడు. చోడభక్తిరాజు కొడుకు అన్నదేవ చోళుడు. అతనికి సంబంధించిన ఒకే శాసనం త్రిపురాంతకంలో లభ్యమవుతూ ఉంది. త్రిపురాంతక దేవునికి కాంచనపల్లి గ్రామాన్ని దానం చేసిన పత్రం ఇది. ఇందులో ఆనాటి ఏ ఒక్క రెడ్డి రాజు ప్రస్తావన ఎక్కడా కనిపించదు. అతను ఆ సమయంలో అక్కడ ఎందుకు ఏ హోదాలో ఉన్నాడో తెలియదు. రెడ్డి రాజులకు మిత్రుడో శత్రువో కూడా తెలియదు. శక 1326కు ముందు అతను వేయించిన శాసనాలేవన్నా ఉన్నాయో ఒక్కటి దొరకలేదు. ఇది తప్ప. దాంతో ఈ పత్రం ఒక్క చిక్కుగా తయారైంది. అయితే కొంత ఊహించుకోవచ్చు. అనవేములు రాజ్యం నుంచి తప్పించాక అతను నువ్వానైనా అంటూ తోడు కోసం తిరుగుతూ ఉండి ఉంటాడు. పోయిన రాజ్యాన్ని తిరిగి పొందేందుకు వాళ్ళని వీళ్ళని సహాయం అర్థిస్తూ ఉండి ఉంటాడు. అంతర్యుద్ధం వల్ల లబ్ధి పొందాలని చూసి ఉంటాడు. కానీ ఫలం దక్కి ఉండదు. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇటుపక్క అటుపక్క చేరి ఉంటాడు. ఆ తిరుగుళ్లలోనే త్రిపురాంతకం చేరి ఉంటాడు. ఏమైనా ఇదంతా ఊహ మాత్రమే. అతను త్రిపురాంతకంలో ఉండడానికి ఉత్తరాదిన రేచర్ల ప్రభువులు చొచ్చుకు రావడానికి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు. కుమారగిరి తూర్పు దండయాత్రలు. ఏది ఏమైనా శక 1312 నాటికి క్రీస్తు శకం 1390 అంటే అనపర్తి శాసన కాలాన్ని కుమారగిరి రెడ్డి రాజ్యాన్ని గుండెల మీద చెయ్యి వేసుకొని పాలిస్తూ ఉన్నట్టే లెక్క. శత్రువులతో సమాధానపడి కానీ వాళ్ళని లొంగదీసుకొని కానీ ఈ శాంతియుత పరిపాలన సాధించి ఉండవచ్చు. ఇరుగు పొరుగు వాళ్లతో అతను ఏ యుద్ధాలు చేశాడో అతని రాగి పత్రాల వల్ల తెలియడం లేదు. ఒక్క అనపర్తి శాసనమే ఏదో కొంత సమాచారాన్ని అందిస్తోంది. అతని మంత్రి సైన్యాధిపతి అయిన కాటయ్యవేముడు తన ప్రభు ఆదేశం మేరకు వింధ్య సింహాద్రి పర్వతాల మధ్య తూర్పు ప్రాంత దండయాత్రల కాలంలో గజపతిని జయించాడని ఇందులో ఉంది. సింహాచలం దానపత్రం శక 1302 నాటిది.
తూర్పు ప్రాంతం మీదకు ఈ దండయాత్ర రేచర్ల రెండవ అనబోత నాయకుని సైనిక దాడి తర్వాత జరిగి ఉంటుంది. అనపర్తి దాన శాసనం శక 1312 నాటిది. ఇంతకు ముందు జరిగి ఉంటుంది. ఈ విషయం ఇంతకు ముందే చూశాం. కాటయ్య వేముడి సర్పవరం శాసనం శక 1310 నాటిది. ఇది బహుశా కళింగ దండయాత్రను సూచిస్తుంది. ఆ ఏడు శరదృతువుల్లో జరిగి ఉండాలి. కాటయ్య వేముడు తూర్పు దిశలో జరిగిన దండయాత్రల వివరాలు కుమారగిరి వేయించిన అనపర్తి పత్రాల్లో కానీ గోపవరం పత్రాల్లో కానీ లేవు. కాటయ్య వేముడు కాళిదాస నాటకాలకు భాష్యం రాశాడు. వీటిలో కాటయ్య వేముడు ఈ దిశలో జరిగిన దండయాత్రల గురించి ప్రస్తావన ఉంది. అభిజ్ఞాన శాకుంతలం ప్రస్తావన భాష్యంలో అతను మెల్లేటి దుర్గం, కిమ్మూరు దుర్గం, బెండవూడి, వజ్రకుంటం, రామగిరి, వీరకూటం జయించినట్టు ఉంది. ఇవన్నీ కళింగలో ఉన్నాయనే చెప్పవచ్చు. జయించిన స్థలాలు: ఎల్లేటి దుర్గం గోదావరి మండలం ఎల్లపురం ప్రదేశంలో ఎల్లేరు దుర్గం ఉంది. ఇక్కడ ఒక శాసనం దొరికింది. తేదీ లేదు. వీర సముద్రం చెరువును కాటయ్యరెడ్డి వేమారెడ్డి పుణ్యవ్యాప్తికి గాను ఎవలో ఉప్పల హనుమయ్య తవ్వించినట్లు ఇందులో ఉంది. అంటే కాటయ్య వేముడు దాన్ని జయించాకనే అని విశదం. కిమ్మూరు దుర్గం స్థానిక పత్రాల ప్రకారం పూర్వం ఎప్పుడో రాట అధిపతి కిమ్మూరుడని ఉండేవాడు. రాట అధిపతి అంటే మళ్ళీ వీళ్ళు రాట్లు అంటే మళ్ళీ వీళ్ళు రాష్ట్రకూటులే అంటే రెడ్లే వాళ్ళు కూడా. కిమ్మూరుడని ఉండేవాడు. అతను కొండల చుట్టుపక్కల తన పేరు మీద కిమ్మూరు కట్టించాడట. దక్షారామ పుణ్యక్షేత్రానికి 40 క్రోసల దూరంలో ఉందట. ఇందులో 54 గ్రామాలు ఉన్నాయి. తమీరం, కట్టమూరు, కట్రావులపల్లి, గుడివాడ, ఉలియేశ్వరం, కండ్రకోట, జగ్గంపేట, మర్రిపాక లాంటి గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉన్న ప్రాంతాన్ని కిమ్మూరు సీమ అంటారు. ఈ ఊళ్ళను ఇవాల్టి పెద్దాపురం తాలూకాలో ఉన్నాయి. అంటే ప్రాచీన కిమ్మూరు సీమ ఈనాటి ఈ ప్రాంతమే అయి ఉంటుందని చెప్పవచ్చు. కాండ్రకోట అన్న గ్రామం ఏలేరు నది ఒడ్డున ఉంది. పెద్దాపురానికి 6 మైళ్ళ ఉత్తరాన ఇదే ప్రాచీన కిమ్మూరు. అక్కడ ప్రాచీన దుర్గం శిథిలాలు ఇంకా ఉన్నాయి. స్థానిక పత్రాలు అందించిన సమాచారం ఇలా ఉంది. వేమారెడ్డి తర్వాత వెంకప్పరెడ్డి అనే ప్రభువు ఇక్కడ పాలించాడు. కిమ్మూరు, ప్రోలునాడు, కొత్తపల్లి, గరుగుపల్లి, కొవ్వాడ, కూటాల సీమల్ని పాలించాడు. కిమ్మూరు సీమను ఇసుకపల్లి పెద్దపత్రం అనే ఒకళ్ళు సామంతంగా ఇచ్చారు. ఈ సీమ నుంచి వచ్చిన వరుమానాన్ని సైనిక నిర్వహణ వ్యయం మినహాయించుకొని తనకి అందజేయాలని నిబంధన పెట్టి ఇచ్చాడు. ఈ రెడ్డి పేద వెంకటప్పను కాటయ్య వేముడే అక్కడ నియమించాడు. బెండపూడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో ఉన్న చిన్న గ్రామం. ఒకప్పుడు ఇది బలమైన దుర్గం. చిన్న ప్రాంతానికి ముఖ్య పట్టణం. వరంగల్ కాకతీయ చక్రవర్తి ఇక్కడ దుర్గాన్ని నిర్మించారని స్థానిక పత్రాలు తెలియజేస్తున్నాయి. స్థానికులు పూర్వం ఇక్కడ దుర్గం అని ఉండేదాని శిథిలాలు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ అడపాదడపా పాత నాణేలు లభ్యమవుతూ ఉంటాయి. ఈ శిథిలాల్లో ఎన్నో దేవాలయాల అవశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. అరియేటి లింగమ మంత్రి సోదరుడు అరియేటి అన్నయ్య మంత్రి ఈ దుర్గాన్ని దాన్ని జయించాక రాజ్యప్రతినిధిగా నియమించాడు. అప్పటి నుంచి ఈ వంశం వారికి బెండపూడి అన్న ఇంటి పేరు వచ్చింది. వజ్రకూటం ఇవాళ వజ్రగఢ్ అని పేరు ఉన్నది. అనకాపల్లి దారిలో నరసీపట్టణానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. విశాఖపట్నం గోల్కొండ తాలూకాలో ఉంది. విజయనగరం గెజిటెడ్ తెలియజేస్తున్న ప్రకారం కొండల దిగువన ఒక పెద్ద దుర్గాన్ని కట్టారు. ఇప్పుడు అది సాగులో ఉంది. శిథిలాలు అయినప్పటికీ ఉన్నాయి. ఒకప్పుడు రక్షితమైన 7 దుర్గాల పేర్లు స్థానిక సంప్రదాయాల్లో వినవస్తున్నాయి. 2 రకాల బంగారు నాణేలు ఈ దుర్గం చుట్టుపక్కల భారీ వానల తర్వాత దొరికాయి. ఈ నాణేలు ఎవరివో ఏ కాలానివో తెలియడం లేదు. పాత తెలుగు లిపిలో చిన్న చదరం రాయి ఉంది. ఇది తూర్పు గోడ మధ్య ప్రాంతంలో నలువైపులా ఉంది. రాయగిరి జయపూర సంస్థానంలోని పై ప్రాంతంలో ఉన్న నాణేల్లో ఒకటి.
ఇక్కడ ఒక పాత కోట ఉండేదట, దాన్ని బలిదానం చేశారట. వీరయదానం. వీరకూటం. విశాఖపట్నం జిల్లా పాలకొండ తాలూకాలో ఇవాళ ఉన్న వీరఘట్టమే ఇది. మట్టి దుర్గం అవశేషాలు ఇక్కడ కనిపించాయి. వైద్యశాల, పోలీసుల క్వార్టర్లు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. విశాఖపట్నం గెజిటీర్ చెబుతోంది. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న కాలంలో వీరకూటం భరద్వాజ గోత్రికులైన పల్లవుల పాలనలో ఉంది. వాళ్ళది కడువేటి వంశం. ఈ వంశ పాలకులు 12వ శతాబ్దం తొలిభాగం నుంచి ప్రసిద్ధికెక్కారు. మొదటి కులోత్తుంగ చోడుని పాలనా కాలంలో క్రీస్తుశకం 1070 1120. ఈ అధ్యాయం ఇతర అనుబంధం వల్ల వంశచక్రం ఉంది. రెండవ పురుషోత్తముడు, అతని కొడుకు సౌభాగ్య దేవరాజు అనవోతారెడ్డి కుమారగిరెడ్డి సమకాలీకుడు. శక 1322, 1342, 1346 సంవత్సరాల్లో అతను వేయించిన శాసనాల సింహాచలం దగ్గర బయటపడ్డాయి. అతని పూర్వీకుడైన పురుషోత్తముడు వీరకూటం వల్లరాజు అయి ఉంటాడు. కాటయ్యవేముడు అతన్ని ఓడించాడు. ఇతని ప్రస్తావన సింహాచలంలో దొరికిన 2 పత్రాల్లోనూ ఉంది. ఇవి సింహాచలంలో దొరికాయి. కాటయ్యవేముడి సాహసయాత్రలు అభిజ్ఞాన శాకుంతలం వ్యాఖ్యానంలో వర్ణితం అయ్యాయి. ఇవి తూర్పు ప్రాంత దండయాత్రలకే పరిమితం కాలేదు. తెలుగులో ఒక చాటు పద్యమని మంజరిలో కనిపిస్తుంది. కాటయ్య వేమారెడ్డి గౌతమీ నది దాటి కాటయ్యరేడు కోట అయిన కాటయ్యరేని కోటను ధ్వంసం చేసేయడని, అక్కడి నుంచి క్షత్రియ రాజుల్ని పడుచుల్ని కొండవీడుకు తీసుకువచ్చేయని అందులో ఉంది. దాడి ఆరంభంలో ఇది జరిగి ఉంటుంది. గౌతమీ నది దాటిన తర్వాత ఇదే ఈ కాటయ్యరేని కోట ఎక్కడుందో తెలియలేదు. కుమారగిరి గోపవరం దానపత్రంలోని బిరుదును బట్టి అతను సాధించిన మరో ముఖ్య విజయం ఏమిటైంది తెలుసుకోవచ్చు. ఇది శక 1317 నుంచి 1395. ఇందులో కాటయ్యవేమునికి ఉన్న గొప్ప బిరుదు కటక చురకారహ, కటక్ని దోచినవాడు. ఇది ఒరిస్సా గజపతుల రాజధాని. అంటే అతని విజయాలు సింహాచలంలో ఆగలేదని, ఒరిస్సా పూరి జిల్లాలోకి కటక్ దాకా సాగాయని చెప్పవచ్చు. ఇప్పటిదాకా వెల్లడవుతూ ఉన్న ఈ పై అంశాలను బట్టి కాటయ్యవేమునికి తూర్పు దండయాత్రలో రాజమహేంద్రవరం రెడ్డి యువరాజులు తోడు ఉన్నారని చెప్పవచ్చు. కళింగ రాజ్యం యావత్తూ కుమారగిరి అధికారం విస్తరించడానికి తోడ్పడ్డాడని చెప్పవచ్చు. కటక్ లేదా పురుషోత్తం దాకా తూర్పు ప్రాంత విజయాలు సాధించినట్టు అల్లాడరెడ్డి కొడుకులు వేముడు సోదరుడు దొడ్డారెడ్డి కూడా చెప్పుకున్నారు. వీళ్ళు రాజమహేంద్రవరం యువరాజులు. అల్లయ్యవేముని వేమవరం పత్రాలు ఉన్నాయి. వీటి కాలం శక 1356. అతని కళింగం మీద దాడి చేసి ఓడించాడని, సప్తమాదీయ రాజుల్ని జయించాడని, సింహాచలం పురుషోత్తంలో 7 స్తంభాల్ని వేయించాడని ఇవి తెలియజేస్తుంది. భీమేశ్వర పురాణం, కాశీఖండం ఆనాటి కావ్యాలే. శ్రీనాథ కవి కృతం. అల్లయ్య వేమారెడ్డి ఏ ప్రాంతాలని వశం చేసుకున్నది వివరంగా తెలియజేస్తాయి. అతడు వడ్డెదాత్రి నాథుడైన గజపతిని, పండువా సుల్తాన్ని ఓడించినట్టు ఉంది. దొడ్డారెడ్డి చులుక సరస్సు తీరంలో విజయ స్తంభాన్ని వేయించడానికి కాశీఖండంలో ఉంది. అసలు గజపతి చక్రవర్తి గౌడాధిపతి, గౌడ దేశ రాజు ఓడించినవాడు వేమారెడ్డి తండ్రి అల్లాడరెడ్డి అని, ఆ రకంగా గజపతి దళ విభాగాల బిరుదం పొందేడని శివలీలా విలాసంలో ఉంది. మొత్తం పైన ప్రస్తావించిన విషయాన్ని బట్టి అల్లాడరెడ్డి రాజమహేంద్రవరం యువరాజులు పురుషోత్తం దాకా, కటక్ దాకా విజయయాత్ర చేశారని రుజువు అవుతోంది. ఈ దండయాత్రలు కాటయ్యవేముని దండయాత్ర ఒకటేనా లేక వేరువేరా అన్న విషయం ఇప్పుడు తేలాలి. ఎలా తేల్చాలి అంటే అల్లాడరెడ్డి, అతని కొడుకులు చేసిన దండయాత్రల గురించి తెలుసుకోవడం అవసరం. ఈ సమాచారం ఏదన్నా అందించేవి భీమేశ్వరం పురాణం, కాశీఖండం, శివలీలా విలాసం అనే కావ్యాలు మాత్రమే. భీమేశ్వర పురాణాన్ని ఆరయేటి అన్నయ్య మంత్రికి అంకితం ఇచ్చాడు. అతను లింగమంత్రి తమ్ముడు. కాశీఖండం వీరభద్రునికి అంకితం. అతను వేమారెడ్డి సోదరుడు, అల్లాడరెడ్డి కొడుకు.
ఇదే రకంగా శివలీలా విలాసాన్ని అల్లారెడ్డి కొడుకు దొడ్డారెడ్డికి అంకితం ఇచ్చారు. ఇదే కాలానికి చెందినవాడితడు. అల్లారెడ్డి మంత్రి అరియేటి లింగన. అతను గుడేశవన, సప్తమాడే, చారహదొంటి, జంతరునాడు ప్రభువులను ఓడించాడు. వడ్డాది మత్స్యవంశ ఉదయార్జుని నుంచి కప్పం పుచ్చుకున్నాడు. దండకారణ్యం మధ్యలో ఉన్న రంభదేశ నాగ కుటుంబం పులిందరాజులకు అభయమిచ్చాడు. యవన, కర్ణాటక, కటక రాజులతో స్నేహపూర్వక సంబంధాలు స్థాపించి తన ప్రభువు అల్లాడరెడ్డి తెలుగుదేశాన్ని సవ్యంగా పాలించేటట్టు చేశాడు. ఈ సమాచారమంతా భీమేశ్వర పురాణంలో ఉంది. లింగన మంత్రి తన ప్రభు అల్లారెడ్డి తరపున ఈ దండయాత్రలు సాగించాడు. అంటే అవి అసలుకి అల్లారెడ్డి విజయాలే. గూడు, జంతరునాడు, సప్తమాడే, చారహదొండి, వడ్డాది రాజ్యాన్ని లొంగదీసుకున్న ఘనకార్యాలు అల్లయ్యవేమునివి కూడా. అలా అని కాశీఖండం శివలీలా విలాసం తెలియజేస్తుంది. అల్లయ్యవేముడు సప్తమాడే, వడ్డాది ప్రభువుల్ని లొంగదీసుకున్నాడని, పల్లవరాజులను ఓడించాడని, నందపుర రంపరాజుల్ని ఓడించాడని శివలీలా విలాసం తెలియజేస్తుంది. ఈ విజయాలకు తోడుగా అల్లయ్యవేముడు అతని సోదరుడు అల్లయ్య వీరభద్రుడు కళింగలోని మరికొన్ని స్థావరాలను లొంగదీసుకున్నట్టు కాశీఖండం శివలీలా విలాసం తెలియజేస్తుంది. అయితే అవి మన పరిశీలనకు దోహదపడవు. ఆనాటి కావ్యాల్లో వేమవరం పత్రాల్లో ఊటంకించిన పట్టి ఉంది. అల్లాడి వేముని అతని తనయులు దండయాత్రల పట్టికను చూస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇప్పటికీ పైన జరిపిన చర్చల్లో చేరని విజయాన్ని ఈ పట్టిక తెలియజేస్తుంది. పట్టిక అల్లాడి విజయాలు, అల్లయ్య వేముని విజయాలు, అల్లయ్య వీర విజయాలు, అల్లయ్య దొడ్డ విజయాలు, భీమేశ్వర పురాణం లేదా భీమఖండం ప్రకారం శివలీలా విలాసం, కాశీఖండం, భీమఖండం ప్రకారం చాటుపద్య మణింజరి, వేమనవరం, కాశీఖండం. ఈ విధంగా మనకి వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇక్కడ మళ్ళీ మరి కాటయ్యవేముడు వెళ్ళాడు, అదే ప్రాంతానికి అల్లారెడ్డి కూడా వెళ్ళాడు. అది కొంచెం చరిత్రలో కొంత ఒకే టైంలో వెళ్ళారా వేరు టైంలో వెళ్ళారని కొంచెం క్లాష్ ఉంది. సో ఈ ధారావాహికం ఇంతటితో ముగిస్తాం. వచ్చే ధారావాహికం మిగిలినది కొంత తెలుసుకొని కుమారగిరి గురించి మనం కోట్ చేద్దాం, ముగిద్దాం వచ్చే ధారావాహికంతో. స్వస్తి.